వాళ్ళు నెల్లూరులోని కార్పొరేటర్లందరూ రాజీనామా చేసి, తద్వారా ఎన్నికలకి వెళ్ళాలంటే ప్రభుత్వం చేతిలోనే ఉంది. 6 నెలలు చాలు. మేము రెడీ అంటే ఓకే చేసేస్తది రాష్ట్ర ఎన్నికల కమిషన్. శుభ్రంగా ఆళ్ళు ఎన్నికెళ్ళి తెలుగుదేశం కూటమిగా గెలిస్తే ఎలాంటి నైతికత? ఎదురోళ్ళ కాళ్ళు లాగేసి ఆ ప ఆ పదవి తీసుకుంటే కరెక్ట్ అవుతదా? వాస్తవంగా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట 2014, 19లో నెల్లూరు. తర్వాతన ఓ పక్కన వేమిరెడ్డి ఫ్యామిలీ అటు దూరం కావటం, ఇటు మేకపాటి ఫ్యామిలీ డల్ అయిపోవటం, అటు తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్‌గా యాడ్ అయినటువంటి ఈ జనసేన ఓట్లు, కోటంరెడ్డి లాంటి వాళ్ళు పార్టీ మారడం, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళని తొక్కేయడానికో, లేకపోతే అక్కడున్న రెడ్ల ఆవేశం కోసం అని చెప్పేసి అతన్ని తీసుకొచ్చి నరసరావుపేటకి తొయ్యడం, మొత్తం మీద చక్కటి అదేదో అంటారు కదా! చక్కటి పొదరిలను కూల్చుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంతవరకు దాన్ని కాపాడుకునే ప్రయత్నం ఏంటో, రివర్స్ ఏంటో చేయట్లేదు. మేబీ ఎలక్షన్స్ ముందు ఆళ్ళే వస్తారులే అని అనుకుంటుండొచ్చు. ఇప్పుడు అక్కడ వీళ్ళందరూ అక్కడ ఒక చెవిరెడ్డో చెవిరెడ్డి అంటాను సారీ మన కోటంరెడ్డో, ఇటు పక్కన మేకపాటి వాళ్ళకైతే పెద్దగా ఇప్పుడు పట్టున్నట్టు కనిపించట్లేదు. వేమిరెడ్డి బ్యాచ్, వేమిరెడ్డి, కోటంరెడ్డి వీళ్ళకి ఇటు వైసీపీ నుంచి ఇటు వచ్చారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి కార్పొరేట్లు, వాళ్ళని నమ్ముకుని ఉన్నటువంటి కార్పొరేట్లు వాళ్ళు. ఎందుకంటే రాబోయే రోజులు మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి, వచ్చే ఏడాది ఎలక్షన్ వస్తాయి. ఆ టైంకి డబ్బులు కావాలా, ఆ డబ్బులు పెట్టుబడి పెట్టగలిగినటువంటి వాడేమో వేమిరెడ్డి కుటుంబం అవుతుంది. కాస్త గ్రౌండ్లో ఫీల్డ్లో ఉండి నడిపించగలిగినటువంటి వాడు కోటంరెడ్డి అవుతాడు. కాబట్టి ఇప్పుడున్న వైసీపీ కార్పొరేషన్ మేయర్ని దించేసి వీళ్ళు రావడానికి 40 మంది ఇటు కూటమి వైపుకి కట్టారు. ఓ రకంగా చెప్పాలంటే వైసీపీ 2/3 మెజార్టీతో గెలిచినటువంటిది కాస్త ఇప్పుడు 2/3 టీడీపీ వైపుకి వచ్చిన వీళ్ళు ఇటు రావడం వల్ల జరిగినటువంటి పరిణామాలు. కాబట్టి మేయర్ని దించేస్తున్నారు. కాబట్టి అనైతికం నా దృష్టిలో అయితే మాత్రం. ఎందుకంటే నైతికంగా అయితే చక్కగా వాళ్ళని శాంతం అందరు రాజ్యంలో ఎందుకు ఇప్పుడు ఇవాళకి వాళ్ళ ఎన్నికలు పెడితే తెలుగుదేశం కూటమే గెలవచ్చు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు అక్కడ వైసీపీ బలోపేతం అయింది లేదు. కాబట్టి ఈ టైంలో గెలుచుకోగలిగినటువంటి టైంలో రాష్ట్ర ప్రభుత్వం మందే ఉంది, కేంద్ర ప్రభుత్వం మందే ఉంది, ఎవడు కాదనేది కూడా లేదు. కాకపోతే అది ఫేస్ చేయలేక 4 సంవత్సరాలు ఇప్పుడు అయిపోయింది. ఆఫ్టర్ ఆల్ ఏడాది కోసం ఈ అనైతిక ప్రవర్తన అవసరమా ఆలోచించుకుంటే పోతుంది.